మే 2న ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. స్టార్టప్ కంపెనీల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025ని అమరావతిలో చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల డిమాండ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కలెక్టర్ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. విట్ అమరావతిలో 95% ప్లేస్మెంట్స్ వస్తాయన్న ఆయన సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఓలంతా తెలుగోళ్లు, భారతీయులేనన్నారు. అలాగే ఉగ్రదాడులపై స్పందిస్తూ తీవ్రవాద సమస్యలు భారత్ను ఏం చేయలేవన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్, మై స్టూడెంట్స్. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్లేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సుందర పిచ్చాయ్, నాదెళ్ల సత్య, ఇంద్రా నోయి, అజయ్ బంగా, శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారు ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంత